ఫిలిం ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా దేవరే కనిపిస్తున్నాడు. ఎవరి నోట విన్నా దేవరే వినిపిస్తున్నాడు. ఏ ముహూర్తాన RRR బ్లాక్ బస్టర్ హిట్ అయిందో కానీ అప్పటి నుంచి కొమరం భీమ్గా ఎన్టీఆర్ యావత్ సినీ ప్రేమికుల హృదయాల్లో నిలిచిపోయాడు. ఎప్పుడెప్పుడు ఎన్టీఆర్ నుంచి సినిమా వస్తుందా అని ఎంటైర్ మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎన్టీఆర్ కూడా ఫ్యాన్స్ ను నిరుత్సాహపరచకుండా దేవరతో బరిలో దిగుతున్నాడు. అయితే దేవర నుంచి తాజాగా రిలీజ్ అయిన సెకండ్ సింగిల్ సాంగ్ పై సోషల్ మీడియాలో అనేక ట్రోల్స్ వస్తున్నాయి. మరి ముఖ్యంగా శ్రీలంకన్ సింగర్ పాడిన మానికే మాగే హితే కవర్ సాంగ్ లాగే ఉందని కామెంట్స్ వస్తున్నాయి. అప్పట్లో ఈ సాంగ్ యూట్యూబ్ లో రికార్డ్ క్రియేట్ చేసింది. అయితే ఇప్పుడు అదే సాంగ్ ను దేవరలో అనిరుద్ వాడుకున్నాడని నెట్టింట్లో చర్చించుకుంటున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే శ్రీలంకన్ మ్యూజిక్ డైరెక్టర్ చమత్ సంగీత్ కూడా దేవర సెకండ్ సింగిల్ పై ఇన్స్టాగ్రామ్ లో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అనిరుద్ మ్యూజిక్ చాలా బాగుంటుందని, ప్రతి పాటను ప్రాణం పెట్టి మ్యూజిక్ కంపోజ్ చేస్తాడని చెప్పాడు శ్రీలంకన్ మ్యూజిక్ డైరెక్టర్ చమత్ సంగీత్. తన సాంగ్ మాగే హితే ఇన్స్పిరేషన్ గా తీసుకుని సిమిలర్ గా సాంగ్ ను కంపోజ్ చేయడం సంతోషంగా ఉందన్నాడు. పాట విన్నానని ఎంతో అద్భుతంగా ఉందన్నాడు. ఇంకేముంది, దేవర సెకండ్ సింగిల్ ను చమత్ సంగీత్ మెచ్చుకోవడంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. అంతేకాకుండా దేవర సెకండ్ సింగిల్ సాంగ్ ను ట్రోల్ చేసే ట్రోలర్లకు దిమ్మ తిరిగే సమాధానమిస్తున్నారు. ఇదిలా ఉండగా RRR తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా కావడంతో దేవరపై కూడా వరల్డ్ వైడ్ గా ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన దేవర గ్లిమ్స్ లో ఆకాశాన్ని నేలను కలిపే వానవిలులా నెత్తటి సముద్రపు ఒడ్డున శత్రువుపై ఊచకోతను మొదలు పెట్టాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఇక సాంగ్స్ గురించి చెప్పనవసరమే లేదు. ఆల్రెడీ ఫస్ట్ సింగిల్ యుద్ధ భూమిలో ఓటమే లేని ధీరుడిగా దేవరను చూపించింది. మరోవైపు సోమవారం రిలీజ్ అయిన సెకండ్ సింగిల్ దేవరలోని రొమాంటిక్ యాంగిల్ ను యావత్ ప్రపంచానికి పరిచయం చేసింది. ఇలా ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో వస్తున్న దేవర దసరా కానుకగా సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ఎవరి ఊహకు అందని అంచనాలతో వస్తున్న దేవర బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.